నమస్కారం. స్వరాభిషేకం కార్యక్రమానికి స్వాగతం, సుస్వాగతం. ఈటీవీ ప్రేక్షకులకి, సంగీత అభిమానులకి స్వాగతం, సుమస్వాగతం. రోహిణి, భరణి, జెమిని, వీనస్ ఇవన్నీ నక్షత్రాలు, రాసుల పేర్లు అనుకుంటున్నారా? కానే కాదు. అజరామరమైన చిత్రాలని మన తెలుగు పరిశ్రమకి అందించినటువంటి నిర్మాణ సంస్థల పేర్లు. రాజరాజేశ్వరి, రేణుక, శారద, గౌతమి, అమృత, అనుపమ, అన్నపూర్ణ, అంజలి, లలిత, రాజ్యం, రాజశ్రీ, రాగిణి, జయంతి అందమైన అమ్మాయిల పేర్లు అనుకుంటున్నారా? కానే కాదు. ఆణిముత్య లాంటి చిత్రాలతో 83 వసంతాల తెలుగు సినిమాని సుసంపన్నం చేసిన చలనచిత్ర నిర్మాణ సంస్థల మకుటాలు. తెలుగు సినిమాలోని మంచి సంగీతానికి, సాహిత్యానికి పెద్దపీట వేసిన అలాంటి సంస్థలకి వారి చిత్రాల్లోని పాటలతోనే పడుతోంది రాగహారతి, ఈ స్వరాభిషేకం. శంకరాభరణం చిత్ర కథకి శ్రీకారం చుట్టింది కళాతపస్వి శ్రీ కె విశ్వనాథ్ గారు. ఎక్కడో తెలుసా అండి? ఆకాశంలో, అంటే విమానంలో. ఒక చిన్న సెల్ లాంటి కథ 15 రోజులు సెలయేరులాగా మారి ఆయన మనసులో పరవళ్లు తొక్కింది. మరో వారంలో ఆ చిత్రానికి ఏడిది నాగేశ్వరరావు గారు నిర్మాత అని తేలింది. తులసి పాత్రకి మంజు భార్గవి గారు ఓకే, శంకరశాస్త్రి గారి పాత్రకి సోమయాజులు గారు ఓకే. మరి శంకరాభరణాన్ని మోసే గాయకుడు ఎవరు? అమ్మో, శాస్త్రీయ సంగీతమా అని పరుగులు తీశారంట బాలుగారు. నేనున్నాను అంటూ పుహళేంది గారు చొక్కా పట్టుకొని లాక్కొని వచ్చారంట. అన్ని కష్టాలు వాళ్ళు పడకపోతే మనకి ఇష్టమైనటువంటి శంకరాభరణం సినిమా వస్తుందా చెప్పండి? ఆ చిత్రంలో శంకర నాద శరీరపర అనే వేటూరి గానాన్ని మన ముందు ఆలపించబోతున్నారు శ్రీ ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారు. మనసులోనూ బయట చప్పట్లు ఇంకా ఆగవు. శంకర నాద శరీరా పరా వేద విహారా హరా జీవేశ్వరా శంకరా నాద శరీరా పరా వేద విహారా జీవేశ్వరా శంకరా. మౌన విచక్షణ ధ్యాన విలక్షణ రాగమే యోగమని ప్రాణము నీవని గానమే నీదని ప్రాణమే గానమని మౌన విచక్షణ ధ్యాన విలక్షణ రాగమే యోగమని నాదోపాసన చేసిన వాడను నీ వాడను నేనైతే నాదోపాసన చేసిన వాడను నీ వాడను నేనైతే ధిక్కరీంద్రజిత హిమగిరీంద్రసిత కందరా నీలకంధరా శూద్రులెరుగని రుద్రవీణ నిర్నిద్రగానమిది అవధరించరా వినిధరించరా శంకరా నాద శరీరా పరా వేద విహారా జీవేశ్వరా శంకరా. మెరిసే
మెరుపులు మురిసే పెదవుల చిరు చిరు నవ్వులు కాబోలు ఉరిమే ఉరుములు సరి సరి నటనల సిరి సిరి మూవలు కాబోలు మెరిసే మెరుపులు మురిసే పెదవుల చిరు చిరు నవ్వులు కాబోలు ఉరిమే ఉరుములు సరి సరి నటనల సిరి సిరి మూవలు కాబోలు పరవశాన శిరసు గంగా ధరకు జారిన శివగంగా పరవశాన శిరసు గంగా ధరకు జారిన శివగంగా నాగానల హరి నువ్వు మునుగంగా ఆనంద వృష్టినే తడవంగా శంకరా నాద శరీరాపదా వేద విహారా జీవేశ్వరా శంకరా శంకరా శంకరా. మీ గాన లహరిలో మేమందరం మునిగాం. నాదోపాసన చేసింది మీరు కాక ఇంకెవరు బాలుగారు. ఇలాంటి అద్భుతమైనటువంటి వేదిక మరోసారి మేమందరం బాలుగారికి వారు ఈ తెలుగు జాతికి అందించినటువంటి పాటలకి, భారతీయ సినీ ప్రపంచానికి అందించినటువంటి పాటలకి సర్వదా శతదా రుణపడి ఉంటాం. బాలుగారు, రామోజీ ఫిల్మ్ సిటీ కట్టాలన్న ఒక అభిప్రాయం వారి మనసులో పడ్డ తర్వాత ఆయన ప్రపంచవ్యాప్తంగా పర్యటన చేస్తూ రామోజీరావు గారు ఒకానొక యూరోపియన్ కంట్రీలో ఒక రోడ్ సైడ్ కఫేలో కాఫీ తాగడానికి వెళ్ళినప్పుడు ఈ పాటను విని నాకు ఒక ఉత్తరం రాశారు ఆయన. అక్కడి నుంచి ఈ సెంట్ మీ ఎ లెటర్. శంకరాభరణం అన్న పాట ఇక్కడ వినపడ్డప్పుడు సడన్గా నేను భారతదేశంలోనే ఉన్నట్టుగా ఫీల్ అవుతున్నాను బాలుగారు, చాలా గర్వపడుతున్నానని. ఆ ఉత్తరాన్ని నేను జాగ్రత్తగా పొదుపుకుని దాచుకున్నాను. అది ఈ సందర్భంలో చెప్పాలి. ఇటుకల వ్యాపారంలో కిటుకులు తెలుసుకొని చలనచిత్ర నిర్మాణం పైన మోజుతో ప్రకాశం జిల్లాలోని కారంచేడు అనే పల్లెటూరు నుండి బయలుదేరి చెన్నాపట్నం చేరుకున్నాడు ఓ యువకుడు. కొందరు మిత్రులతో కలిసి అనురాగం అనేటువంటి సినిమాని తీసి ఆర్థికంగా నష్టపోయాడు. పట్టుదల పెరిగింది, పంతం రెట్టింపయింది. స్వంతంగా ఒక నిర్మాణ సంస్థని ప్రారంభించాడు. తాపీ చాణక్య గారిని దర్శకునిగా ఎంచుకున్నారు. డివి నరసరాజు గారి కథ విని కన్విన్స్ అయ్యాడు. ద్విపాత్రాభినయానికి తారకరాముని ఒప్పించాడు. తన తొలి చిత్రంతోనే ప్రేక్షకుల్ని మెప్పించాడు. సుమారు 50 ఏళ్ల తర్వాత ఇప్పుడు చూసుకున్నట్టయితే 15 భాషలకు పైగా సినిమాలు నిర్మించి సుమారు 140 చిత్రాల చరిత్ర ఉంది. గిన్నెస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్లో అత్యధిక చిత్రాల నిర్మాతగా స్థానమూ ఉంది. చిత్రోత్సాహంతో పాటు పుత్రోత్సాహం, పౌత్రోత్సాహం కూడా ఉంది. ఈసరికి మీకు అర్థమయ్యే ఉంటుంది. ఆ సంస్థ సురేష్ ప్రొడక్షన్స్ అని, ఆ నిర్మాత మూవీ మొగల్ డాక్టర్ డి రామానాయుడు గారని. ఎన్ని చిత్రాలు నిర్మించినా, ఎన్ని ఘన విజయాల్ని సాధించినా తొలి చిత్రం తొలి చిత్రమేగా. తొలి విజయం తొలి విజయమే. అందుకే రాముడు భీముడు చిత్రంలో పెండ్యాల గారు స్వరపరచగా ఆచార్య నారాయణ రెడ్డి గారు రాసిన పాటతో రామానాయుడు గారిని అభినందిద్దాం. ఘంటసాల మాస్టర్ గారు, సుశీలమ్మ గారు ఆలపించినటువంటి ఈ యుగళ గీతంతో ఇప్పుడు మన ముందుకు వస్తున్నారు కల్పన అండ్ కృష్ణ చైతన్య. అదే నాకు అంతు తెలియకున్నది, ఏదోలాగా మనసు లాగుతున్నది. అదే నాకు అంతు తెలియకున్నది, ఏదోలాగా మనసు లాగుతున్నది. అదే 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 ఆహా అదే
అదే అదే వింత నేను తెలుసుకున్నది అదే నీ వయసులోన ఉన్నది అదే వింత నేను తెలుసుకున్నది అదే నీ వయసులోన ఉన్నది నీ నడకలోన రాజహంస అడుగులున్నవి నీ నవ్వులోన సన్నజాజి పువ్వులున్నవే నీ నడకలోన రాజహంస అడుగులున్నవి నీ నవ్వులోన సన్నజాజి పువ్వులున్నవే ఏమేమి ఉన్నవి ఇంకేమి ఉన్నవి ఏమేమి ఉన్నవి ఇంకేమి ఉన్నవి ఈ వేళ నా పెదవులేల వణుకుతున్నవి అదే 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 వింత నేను తెలుసుకున్నది అదే నీ వయసులోన ఉన్నది నీ పేయి తోటగానే ఏదో హాయి రగిలెను ఓయి అని పిలవాలని మోహ కలిగెను నీ పేయి తోటగానే ఏదో హాయి రగిలెను ఓయి అని పిలవాలని మోహ కలిగెను ఏమేమి ఆయను ఇంకేమి ఆయను ఏమేమి ఆయను ఇంకేమి ఆయను ఈ వేళ లేత బుగ్గలెంత కందిపోయను అదే 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 నాకు అంతు తెలియకున్నది ఏదోలాగా మనసు లాగుతున్నది అదే వింత నేను తెలుసుకున్నది అదే నీ వయసులోన ఉన్నది అదే 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 వింత నేను తెలుసుకున్నది కొసరాజు గారు హాస్య రసరాజు గారని మనందరికీ తెలిసినటువంటి విషయమే. పుస్తక పఠనం కన్నా ఆయన చుట్టూ ఉన్న మనుషుల మస్తక పఠనమే ఎక్కువగా చేస్తారు. అందుకే మన జీవితాల్లోని హాస్యం ఆయన పాఠాల్లో లాస్యం చేస్తుంది. ఆయన రాసినటువంటి కొన్ని వందల హాస్య గీతాల్లో లోకైకం పిఏపి వారి ఇల్లరికం చిత్రంలోని టైటిల్ సాంగ్. ఇంతవరకు ఇల్లరికాన్ని ఎవరూ టచ్ చేయలేదు, చేసిన కొసరాజు గారు లాగా రాయలేరు. చలపతిరావు గారు ఈ పాటను నడిపించినటువంటి హుషారైన తీరు, బీజిఎమ్స్లో పోయిన పాశ్చాత్య పోకడలు ఆయనకే చెల్లు. మాధవపతి సత్యం గారు పాడినటువంటి ఈ పాటతో మన ముందుకొస్తున్నారు మను గారు. భలే ఛాన్సులే భలే ఛాన్సులే భలే ఛాన్సులే భలే ఛాన్సులే లలలాహు లలలాహు లక్కీ ఛాన్సులే భలే ఛాన్సులే ఇల్లరికంలో ఉన్న మజా ఇల్లరికంలో ఉన్న మజా అది అనుభవించితే తెలియునులే భలే ఛాన్సులే అదృష్టయోగం పడితే అత్తమామలకు ఒక్క కూతురు అదృష్టయోగం పడితే భావమరుదులే లేకుంటే ఇల్లల్లుడికేలే అధికారం భలే ఛాన్సులే
గంజి పోసిన అమృతంలాగా కమ్మగా ఉందనుకుంటే బహు కమ్మగా ఉందనుకుంటే ఛీ ఛా చీచా అన్న చిరాకు పడక తులపరించుకొని పోయేవాడికి భలే ఛాన్సులే. ఇల్లరికంలో ఉన్న మజ అది అనుభవించితే తెలియునులే భలే ఛాన్సులే. చుట్టుబట్టుకొని బయటికి ఇచ్చిన చూరు పట్టుకొని వేలాడి చుట్టుబట్టుకొని బయటికి ఇచ్చిన చూరు పట్టుకొని వేలాడి భూషణ భూషణ తిరస్కారములు ఆశీసులుగా తలచేవాడికి భలే ఛాన్సులే. ఇల్లరికంలో ఉన్న మజ అది అనుభవించితే తెలియునులే భలే ఛాన్సులే. మణిగి మణిగి ఉన్నామంటే అంతా మనకే చిక్కేది. అణిగి మణిగి ఉన్నామంటే అంతా మనకే చిక్కేది. మామలోభి అయి కూడబెట్టితే మనకే గాదా దక్కేది. అది మనకే గాదా దక్కేది. ఇహ మనకే గాదా దక్కేది. అది మనకే ఇక మనకే అది మనకే ఇక మనకే అది మనకే. అక్షర బాణంగా ఆంధ్రుల ప్రాణంగా గత 4 దశాబ్దాల నుండి జనజీవితంతో మమైకమైన ఈనాడు సంస్థ నుండి 30 ఏళ్ల క్రితం వెండితెరపైకి ప్రసరించింది తిమిర సంహరణం ఉషా కిరణం. ఈ ఉషా కిరణాలు తిమిర సంహరణాలు చైతన్య దీపాలు మౌన ప్రబోధాలు జగతికి ప్రాణాలు ప్రగతి రథ చక్రాలు ఈ ఉషా కిరణాలు తిమిర సంహరణాలు. రామోజీరావు గారి నిర్మాతగా అట్లూరి రామారావు గారి పర్యవేక్షణలో ప్రతిఘటన, పీపుల్స్ ఎన్కౌంటర్ లాంటి సంచలన చిత్రాల్ని అందించారు. మయూరి, అశ్విని లాంటి సజీవ కథా చిత్రాల్ని కూడా అందించింది ఉషా కిరణ్ మూవీ సంస్థ. ఆ సంస్థ నుండి కాస్త నూతనంగా ఒక టీనేజ్ లవ్ స్టోరీ బయటకొచ్చింది. అదే తేజ గారి దర్శకత్వంలో వచ్చిన చిత్రం. కులశేఖర్ గారు పాటలు రాయగా ఆర్పి గారు సంగీతాన్ని అందించారు. పాడుతా తీయగా తొలి విజేత ఉషా, నేహాల్ కలిసి ఆ పాటని ఆ రోజు అందించారు. ఆ పాటని వినిపించడానికి ఉషాని, నేహాల్ని వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాము. ఊహల పల్లకీలో ఊరేగించనా, ఆశల వెల్లువై రాగం పలికించనా. ఊహల పల్లకీలో ఊరేగించనా, ఆశల వెల్లువై రాగం పలికించనా. కలహాసై కబురులే ఇవ్వనా, రాచిలకై కిలకిల నవ్వనా. నా పెదవుల మధువులే ఇవ్వనా, సయ్యాటలోనా. ఊహల పల్లకీలో ఊరేగించనా, ఆశల వెల్లువై రాగం పలికించనా. ప్రేమలో తీపి చూసే వయసే నీదిరా, బ్రతుకులో చేదులున్నా భయమే వద్దురా.
సుడిగుండం కాదురా సుమగంధం ప్రేమరా పెనుగండం కాదురా అనుబంధం ప్రేమరా సిరితానుగానే వచ్చి నిన్ను చేరునురా ఊహల పల్లకీలో ఊరేగించనా ఆశల వెల్లువై రాగం పలికించనా మేఘాలకు నిచ్చని వేయన ఆకాశపుటంచుని వంచన ఆజాబిలి కిందకే దించన నా కన్నెకూనా ఊహల పల్లకీలో ఊరేగించనా ఆశల వెల్లువై రాగం పలికించనా ఆశగా పల్లవించే పాటే నీవులే జీవితం తోడులే నీ మోడే కాదులే కలిసుండే వేళలో కలకంటూ రాదులే అమవాసై పోవులే అడియాసే కాదులే చిరుదివ్వె కాంతులింక దారి చూపునులే ఊహల పల్లకీలో ఊరేగించనా ఆశల వెల్లువై రాగం పలికించనా మేఘాలకు నిచ్చనే వేయన ఆకాశపుటంచులే వంచన ఆజాబిలి కిందకే దించన నా కన్నెకూనా ఊహల పల్లకీలో ఊరేగించనా ఆశల వెల్లువై రాగం పలికించనా లా 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 లా. దక్షిణ భారత చలనచిత్ర చరిత్రలోనే వరుసగా 3 సార్లు ఫిల్మ్ఫేర్ అవార్డుని అందుకున్నటువంటి నిర్మాత మహా సంక్రాంతి రాజు గారు. అదేనండి మన ఎంఎస్ రాజు గారు. శత్రువు, దేవీపుత్రుడు, మనసంతా నువ్వే, ఒక్కడు, వర్షం, నువ్వు వస్తానంటే నేను వద్దంటానా లాంటి అద్భుతమైనటువంటి సినిమాల్ని అందించినటువంటి నిర్మాత. స్వయంగా కథ స్క్రీన్ ప్లేని అందించి ప్రభుదేవా గారి దర్శకత్వంలో వారు నిర్మించినటువంటి పౌర్ణమి సినిమా ఫైనాన్షియలీ పెద్ద హిట్ కాకపోయినా దేవిశ్రీ ప్రసాద్ గారి బాణీలు మాత్రం అందరినీ అలరించాయి. ముఖ్యంగా నువ్వు వస్తానంటే నేను వద్దంటాను సినిమాలో మనకి తరచూ వినిపించేటువంటి ఒక బ్యాక్గ్రౌండ్ స్కోర్ని తీసుకొని ఒక పాటని కంపోజ్ చేశారు దేవిశ్రీ ప్రసాద్ పౌర్ణమి సినిమాకి గాను. ఆ పాట సినిమాకే హైలైట్గా నిలిచింది. సిరివెన్నెల గారి సాహిత్యం, బాలు చిత్రమ్మల యుగళం. పాడడానికి మరోసారి వేదిక మీదకి ఆహ్వానించేస్తున్నాము బాలు గారిని, చిత్రమ్మ గారిని. మువ్వల నవ్వకల ముద్దమందారమా మువ్వల నవ్వకల ముద్దమందారమా ముద్దులో దించకిల ముగ్ధ సింగారమా నేలకే నాట్యం నేర్పవే నయగారమా గాలికే సంకెళ్ళేశావే నన్నిలా మార్చగల కళని సొంతమా ఇది నీ మాయవల కాదని అనుకుమా ఆశకి ఆయువు పోసావి మధుమంత్రమా రేకే రంగులు పోసావి
సంకెళ్ళేశావే పగిలిన బొమ్మగా మిగిలిన నా కథ మరి ఒక జన్మగా మొదలవుతున్నదా పూటకో పుట్టుక ఇచ్చే వరం ప్రేమేగా మనలో నిత్యం నిలిచే ప్రాణం తనేగా మువ్వల నవ్వకల ముద్ద మందారమా ముద్దులో దించకిల ముగ్ధ సింగారమా ఆశకి ఆయువు పోసావి మధుమంత్రమా రేకే రంగుల పోసావి తెలుగు సినిమా పాటకి మొట్టమొదటిసారిగా జాతీయ పురస్కారాన్ని అందించిన సంస్థ పద్మాలయ. అంతకుముందు ఆ తర్వాత ఎన్ని చిత్రాలు నిర్మించినా ఆ సంస్థని సినిమా చరిత్రలో నిలిపింది మాత్రం అల్లూరి సీతారామరాజు చిత్రం. అదో సాహసం, అదో సంచలనం, అదో సంబరం. మహారచయిత మహారథి గారి రచనతో, ఆదినారాయణరావు గారి సంగీతంతో, వి రామచంద్రరావు గారు, కేఎస్ఆర్ దాసుల దర్శకత్వంలో జి ఆదిశేషగిరిరావు గారు, జి హనుమంతరావులు నిర్మించినటువంటి ఈ చిత్రం చరిత్రనే సృష్టించింది. ఈ చిత్రంలోని శ్రీశ్రీ గారు రాసిన పాట సినీ చరిత్రలోనూ తెలుగువారి మనసుల్లోనూ నిలిచిపోయింది అప్పటికీ ఇప్పటికీ. ఘంటసాల మాస్టర్ గారు, రామకృష్ణ బృందం ఆలపించిన ఆ పాటతో ఇప్పుడు మన ముందుకు వస్తున్నారు మిత్ర గారు అండ్ అలాగే పాడుతా తీయగా సింగర్స్. తెలుగు వీరలేవరా దీక్ష భూని సాగరా తెలుగు వీరలేవరా దీక్ష భూని సాగరా దేశమాత స్వేచ్ఛ కోరి తిరుగుబాటు చేయరా తెలుగు వీరదేవరా దీక్ష భూని సాగర దేశమాత స్వేచ్ఛ కోరి తిరుగుబాటు చేయరా ఓహో దారుణ మారణ కందకు కల్ల నిల్లవద్దురా నీతి లేని శాసనాలు నేటి నుండి రద్దురా దారుణ మారణ కాండకు తల్లడిల్లవద్దురా నీతి లేని శాసనాలు నేటి నుండి రద్దురా నిదురవద్దు బెదరవద్దు నిదురవద్దు బెదరవద్దు నింగి నీకు హద్దురా నింగి నీకు హద్దురా
ఎసటివాడు ఎవడు వాడు ఎసటివాడు ఇటు వచ్చిన తెల్లవాడు కండ బలం కొండ ఫలం కబళించే దుండగీడు మానధనం ప్రాణధనం దోచుకొనే దొంగవాడు ఎవడు వాడు ఎసటివాడు ఇటు వచ్చిన తెల్లవాడు తగిన శాస్తి చెయ్యరా తరిమి తరిమి కొట్టరా తెలుగు మీద లేవరా దీక్ష భూమి సాగరా దేశమాత స్వేచ్ఛ కోరి తిరుగుబాటు చేయరా ఈ దేశం ఈ రాజ్యం ఈ దేశం ఈ రాజ్యం నాదే అని చాటించి ప్రతి మనిషి తొడలు కొట్టి శృంఖలాలు పగులగొట్టి దురకత్తులు పదును పెట్టి తుది సమరం మొదలు పెట్టి సింహాలై గర్జించాలి సంహారం సాగించాలి వందే మాతరం వందే మాతరం వందే మాతరం వందే మాతరం ఓ స్వాతంత్ర వీరుడా స్వరాజ్య భానుడా అల్లూరి సీతారామ రాజా అల్లూరి సీతారామ రాజా స్వాతంత్ర వీరుడా స్వరాజ్య భానుడా అల్లూరి సీతారామ రాజా అల్లూరి సీతారామ రాజా అందుకో మా పూజలందుకో రాజా అందుకో మా పూజలందుకో రాజా అల్లూరి సీతారామ రాజా అల్లూరి సీతారామ రాజా ఓ తెల్లవాడి గుండెల్లో నిదురించిన వాడా మా నిదురించిన పౌరుషాగ్ని రగిలించిన వాడా తెల్లవాడి గుండెల్లో నిదురించిన వాడా మా నిదురించిన పౌరుషాన్ని రగిలించిన వాడా త్యాగాలే భరిస్తాం కష్టాలే భరిస్తాం త్యాగాలే భరిస్తాం కష్టాలే భరిస్తాం నిశ్చయముగా నిర్భయముగా నీ వెంటనే నడుస్తా నిశ్చయముగా నిర్భయముగా నీ వెంటనే నడుస్తా నీ వెంటనే నడుస్తా వందే మాతరం వందే మాతరం వందే మాతరం వందే మాతరం వందే మాతరం వందే మాతరం. వాణిజ్య సూత్రాలు తెలిసిన అల్లువారి అబ్బాయి 1972లో ప్రారంభించిన సంస్థ గీతా ఆర్ట్స్. బంట్రోతు భార్య నుండి బద్రీనాథ్ వరకు ఎన్నో చిత్రాలు నిర్మించిన ఈ సంస్థకు అధినేత అందరికీ తెలిసిన అల్లు అరవిందుడే. మగధీర చిత్రంలో రికార్డులను సృష్టించిన ఈ సంస్థ త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో నిర్మించిన జల్సా చిత్రం కూడా ఘన విజయాన్ని సాధించింది. ఆ చిత్రంలో దేవిశ్రీ ప్రసాద్ గారి స్వరకల్పనలో టిప్పు గోపికా పూర్ణిమలు పాడిన భాస్కర్ భట్ల గీతం ఒక పెద్ద హిట్. ఇప్పుడు వారే వచ్చేస్తున్నారు, వాళ్ళిద్దరే ఈ సాంగ్ని మనకు వినిపించడానికి. అండ్ అలాంగ్ విత్ అవర్ కోరస్ టీమ్ ఆఫ్ సింగర్స్ ఫ్రమ్ పాడతా తీయగా.
ఎదురు దాటి కలలే పొంగే పెదవి దాటి పిలుపే పొంగే తనువు దాటి మనసే పొందినాలో గడప దాటి వలపే పొంగే చెంప దాటి ఎరుపే పొంగే నన్ను దాటి నేనే పొంగే నీ కొంటే ఊసులో రంగులవో నువ్వు రెక్కలవో నువ్వు దిక్కులవో నువ్వు నా ఆశకి తుమ్మెదవో నువ్వు తుంటరివో నువ్వు తొందరవో నువ్వు నా ఈడుకి ఉందే నట్టుందే బాటులెత్తి దించకుండా తాగినట్టుందే గాల్లో తేలినట్టుందే గుండె పేలినట్టుందే తేనె పట్టు మీద రాయి పెట్టి కొట్టినట్టుందే తలుపు దాటి తనువే పొంగే సిగ్గు దాటి చనువే పొంగే గట్టు దాటి వయసే పొంగే లోలో కనులు దాటి చూపే పొంగే అడుగు దాటి పరుగే పొంగే హద్దు దాటి హాయే పొంగే నీ చిలిపి నవ్వులో తూర్పువో నువ్వు వేగువవో నువ్వు సూర్యుడివో నువ్వు నా నింగికి జాబిలివో నువ్వు వెన్నెలవో నువ్వు తారకవో నువ్వు నా రాత్రికి తొలి చిత్రంతోనే విజయ కేతనాన్ని ఎగరేసిన చిత్ర నిర్మాణ సంస్థ ఎంఎస్ ఆర్ట్ మూవీస్. తలంబ్రాలు, ఆహుతి, అంకుశం, అమ్మోరు, అంజి, నిన్న మొన్నటి అరుంధతి సినిమాలన్నీ సంచలన విజయాలే. మరి ఈ చిత్రం సంస్థ అధినేత శ్యామ్ ప్రసాద్ రెడ్డి గారు 100కి 100 పాళ్ళు పర్ఫెక్షనిస్ట్. తనకు నచ్చేంత వరకు కాలాన్ని ధనాన్ని వెచ్చించి ప్రతి చిత్రాన్ని రూపొందించడంలో మొంటిఘటం. కోడి రామకృష్ణ గారి దర్శకత్వంలో ఆయన నిర్మించిన అంజి చిత్రం ఆయన తీయడానికి 6 ఏళ్లు పట్టిందంట. ఆర్థికంగా నిర్మాతను నిరాశపరిచిన స్పెషల్ ఎఫెక్ట్స్కి గాను జాతీయ పురస్కారాన్ని అందుకుంది ఆ చిత్రం. ఇప్పుడు ఆ చిత్రంలోని భువనచంద్ర గారి గీతాన్ని విందాము. సంగీతం మణిశర్మ గారు, సినిమా కోసం అప్పుడు పాడింది ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారు, కల్పన గారు అయితే ఇప్పుడు పాడబోతోంది మనో గారు, కల్పన. గొప్పదే అందం పోగసి కన్నదే అబ్బో నీ అమ్మ గొప్పదే అందం పోగేసి కన్నదే పరువాలు పొదిగిన చిల్లక చలి జోడు ఉన్నది గనక జతగా శృతిగా ఇక నువ్వు నేను ఒకటైపోయి పాడేద్దామా సరిగమపా
కోరికని తీర్చమన్నది ఆకలి. ఆశముదిరిన వేళలో శ్వాస పరుగులు తీయదా అను వింతై అంతై తెరదించై గిచ్చైమంటే వేడువగా నా తరమా. సొగసింతై అంతై దరిగొచ్చై వచ్చేయమంటే నిలువగా నా తరమా. తమకాలు విడువవు గనుక తడి చీర బిగిసెను గనుక చెలియా చెలియా ఇక ఉల్లసంగా ఆడితామా ఉయ్యలాట కసి కొనక. అమ్మో ఎంకొంటే పిల్లడా ఏమో సన్నాయినప్పుడా. అమ్మో ఎంకొంటే పిల్లడా ఏమో సన్నాయినప్పుడా. కసి మీద ఉన్నాడు గనుక కస చూడు మన్నాడు గనుక ఒడిలో ఒదిగి ఇక చూపిస్తాలే వయ్యారాల ఆటుబోటు తడబడక. దదదధం దదదధం ధం ధం దదదధం దదదధం ధం ధం దదదధం దదదధం ధం ధం దదదధం దదదధం ధం దదదధం దదదధం ధం దదదధం దదదధం ధం దదదధం భారమైనది నాయదా జారతున్నది పయ్యదా. చేరుకున్నదే తుమ్మెద దోచిపెట్టవే సంపద. ఒళ్ళు తుళ్ళి తుళ్ళి అరే మళ్ళీ మళ్ళీ సరసానికి త్వర పెడితే ఓసి గుల్లి గుచ్చి నిన్ను గిల్లి గిచ్చి మౌడి దాడికి ఎగబడితే. హృదయాలు కలిసెను గనుక సుఖనీత కలిగెను గనుక ప్రియుడా ప్రియుడా అరే మళ్ళీ మళ్ళీ సాగించేదా సందిట్లో నా సరిగమపా. అబ్బో నీ అమ్మ గొప్పదే అందం పోగేసి కన్నదే. అబ్బో నీ అమ్మ గొప్పదే అందం పోగేసి కన్నదే. పరువాలు పొద్దుకిన్న చిల్లక చల్లి చోడు ఉన్నది కన్నక జతగా శృతిగా ఇక నువ్వు నేను ఒకటి పోయి పాడేద్దామా సరిగమపా. ఒక మాట పాట నేర్చిన 8 దశాబ్దాల పైచిలుకు తెలుగు సినిమా కన్నా ముందు బ్రతుకుబాటు నేర్చిన ఓ శతాధిక సంవత్సరాల శ్రమజీవి స్థాపించిన చిత్ర నిర్మాణ సంస్థే ప్రతాప్ ఆర్ట్ ప్రొడక్షన్స్. అధినేత శ్రీ కె రాఘవ గారు. ఈ సంస్థ ద్వారా నేటికి 150 చిత్రాల దర్శకులు మన దర్శకరత్న శ్రీ దాసరి నారాయణరావు గారు పరిచయం అయ్యారు. కోడి రామకృష్ణ గారు పరిచయం అయ్యారు. చిరంజీవి గారు తొలిసారిగా హీరోగా పరిచయం అయ్యారు. ఇంకా చెప్పాలి అంటే ఈ నిర్మాత వల్లనే చిరంజీవి గారి తండ్రి గారు కూడా ఒక చిన్న వేషంలో వెండితెర పైన కనిపించారు. నిర్మించిన 27 చిత్రాల్లో 25 చిత్రాలు ఘన విజయాన్ని సాధించినవే. ఈ సంస్థకి తాతా మనవడు చిత్రం తర్వాత తూర్పు పడమర మరో ప్రతిష్టాత్మకమైనటువంటి చిత్రంగా నిలిచింది. బాలచంద్ర గారి అపూర్వ రాగంగల్ తమిళ చిత్రం కథని తెలుగులో అద్భుతంగా రూపొందించారు దాసరి గారు. తమిళ చిత్రంలోని బాణీల్ని తీసుకోకుండా అంతే స్వేచ్ఛగా బాణీల్ని అందించారు శ్రీ రమేష్ నాయుడు గారు. ఇక దర్శకరత్నకి ఇష్టమైనటువంటి గేయ రచయిత వారు కూడా మన మధ్యనే ఉండడం ఇవాళ మన భాగ్యం. శ్రీ ఆచార్య సి నారాయణ రెడ్డి గారు. వారి సాహిత్యం గురించి చెప్పాల్సిన పనే లేదు. ముఖ్యంగా బాలు గారు ఆలపించినటువంటి సోలో సాంగ్ ఇప్పటికీ పచ్చగానే ఉంది. కాకపోతే ఆ పాటని వారు ఈ స్వరాభిషేకం కార్యక్రమంలో పాడితేనే మనందరికీ ఆనందం. ఆ పాటని పాడి వినిపించడానికి బాలు గారిని సాదరంగా వేదిక మీదకి ఆహ్వానిస్తాం. శివరంజని నవరాగిణి వినినంతనే నా తనువులోని అణు అణువు కరిగించే
అమృతవాహిని ఆ శివరంజని నవరాగిణి ఆ రాగాల సిగలోన సిరిమల్లివి సంగీత గగనాన జాబిల్లివి రాగాల సిగలోన సిరిమల్లివి సంగీత గగనాన జాబిల్లివి స్వరసుర ఝరీ తరంగానివి స్వరసుర ఝరీ తరంగానివి సరస హృదయ వీణావాణివి శివరంజని నవరాగిణి ఆ కనులు పండు వెన్నెల గనులు ఆ కురులు ఇంద్రనీలాల వనులు ఆ కనులు పండు వెన్నెల గనులు ఆ కురులు ఇంద్రనీలాల వనులు ఆ వదనం అరుణోదయ కమలం ఆధరం సుమధుర మధుకలశం శివరంజని నవరాగిణి ఆ జనకుని కొలువున అల్లన సాగే జగన్మోహిని జానకి వేణుధరుని రథమారోగించిన విదుషీమణి రుక్మిణి రాశీకృత నవర సమయ జీవన రాగ చంద్రికా లలిత లావణ్య భయద సౌందర్య కలిత చండికా రావే రావే నా శివరంజని మనోరంజని రంజని నారంజని నీవే నీవే నాలో పలికే నాదానివి నీవే నాదానివి నాదానివి నీవే నాదానివి క్రియేటివ్ కమర్షియల్స్ అధినేత శ్రీ కెఎస్ రామారావు గారు రవిరాజా పెనిశెట్టి గారి దర్శకత్వంలో అందించిన విజయవంతమైన చిత్రం చంటి. కథపరంగానే కాదు సంగీత సుధాపరంగా కూడా ఆ చిత్రం అందరినీ ఆకట్టుకుంది. ఇళయరాజా గారి స్వరకల్పనలో బాలు గారు చిత్ర గారు పాడిన ఓ అందమైన యుగళ గీతం ఆ చిత్రంలో ఉంది. ఆ యుగళ గీతంతో మన ముందుకొస్తున్నారు. గర్వంగా చెప్పుకోవాలి అంటే ఇద్దరు ఈటీవీ ద్వారా గుర్తింపు పొందిన వారే. ఒకరు పాడుతా తీయగా పార్థసారథి, ఇంకొకరు ప్రియా ప్రియతమా రాగాల గీతామాధురి. వి లవ్ యూ బోత్ అండ్ లెట్స్ ఇన్వైట్ గీతామాధురి అండ్ పార్థసారథి.
గల చిలకలు ఇలా దిగి నడుచుట న్యాయమా ధర్మమా తొలగరి మెరుపులు చిలికిన చినుకులు నింగిలో ఆగునా చలి మరగతులలో సుఖపడు బతుకులు వేసవే కోరునా అలికిన గుడిసెల చలువల మనసులు మేడలో తురుకునా అందాల మేడల్లోనే అంతదు కాలికి మన్ను బంగారు పంటలు పండి మన్నుకు చాలదు మిన్ను నిరుపేదిల్లు పొదరిల్లు ఇలలో ఉన్న హరివిల్లు ఎన్నెన్నో అందాలు ఏవేవో రాగాలు వేసే పూల బాణం వీచే గాలి గంధం పొత్తేలేని ఆకాశం హత్తేలేని ఆనందం ఎన్నెన్నో అందాలు ఏవేవో రాగాలు జల జల పదముల అలజడి నదులకు వంతెనే పాడనా మిలమిల మెరిసిన తళతళ తారలు నింగినే వీడునా చెరువుల గడుపున విరిసిన తామర తేనెలే పోయునా మినుగురు పురుగుల మిడిమిడి వెలుగులు వెన్నెలై కాయునా ఈ గాలి మేడల్లోనూ దీపల్లానే ఉన్నా మా పల్లె సింగారాలు నీలోనే కన్నా గోదారమ్మ పరవళ్ళు తెలుగింటమ్మ తిరునాళ్ళు ఎన్నెన్నో అందాలు ఏవేవో రాగాలు వేసే పూల బాణం వీచే గాలి గంధం పొత్తేలేని ఆకాశం హత్తేలేని ఆనందం ఎన్నెన్నో అందాలు ఏవేవో రాగాలు సంగీతం శ్రీనివాసరావు గారి దర్శకత్వంలో విజయ సంస్థ వారు అందించినటువంటి జానపద చిత్రం భైరవ ద్వీపం. ఆ చిత్రంలో మాధవపెద్ది సురేష్ గారు అందించిన సంగీతం మొత్తం ఒక ఎత్తు అయితే శ్రీ తుంబుర నారద నాదామృతం ఒకటి మరో ఎత్తు. ఆ పాటని స్వరపరచడానికి మాధవపెద్ది గారికి 20 రోజులు పట్టిందంట. రాయడానికి వేటూరి గారికి వారం రోజులు పట్టిందంట. ఎలాంటి పాట అయినా సరే అవలీలగా అరగంటలో పాడేటువంటి బాలు గారికి ఈ పాట పాడడానికి ఒక పూట పట్టిందంట. అయితే ఈ చిత్రానికి ఆయువు పట్టు లాంటి ఈ గీతం సంగీత ప్రియుల మనసులకి బాగా పట్టింది. అంతేకాదు ఆభేరి, హంసధ్వని, కేదారగౌళ, మోహన, హిందోళం, సరస్వతి, చక్రవాకం, కళ్యాణి అష్టరాగాలు అమరినటువంటి ఈ పాట బాలు గారికి నందు బహుమతిని అందించినటువంటి పాట. బాలు గారు పాడినటువంటి అంత కష్టమైన పాటని ఎంతో ఇష్టంగా పాడడానికి వేదిక మీదకి వస్తున్న సింగర్ కల్పన. శ్రీ తుంబుర నారద నాదామృతం
నిత్త గని సని దని సని దబ సని దబ మ శ్రీ తుంబుర నారద నాదామృతం స్వర రాగ రస భావ తాళాన్వితం సా 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 సని పగని సగ పని సగని స ని సరి పని సగ పని ని గ పగని స సంగీతారంభ సరస హేరంభ స్వర పూజలలో షడ్జమమే రీ 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 మ పని ద మ పని సగరి మగరి సరి సరి మగరి సరి సరి ని ద మ ప మగరి ని ద మ మగరి శంభో కైలాస శైలాషిత నాట్య నందిత స్వర నంది రిషభమే గా గా గరి సరి సద సద మ గ పద మురళి వనాంతాల విరియ వసంతాల మురళి వనాంతాల విరియ వసంతాల చిగురించు మోగన గాంధారమే మా సమరసని నమ సమగమదని మాదని గస మోక్షలక్ష్మీ దేవి గోపుర శిఖరాన కలశము హిందోళ మధ్యమమే మా పమ బద్దల పమ బద్దని పదస వాద సరి పారి సరి పమ రి సరి మమ సరస్వతి రాగాల కుహు కుహు గీతాలు పలికిన కోయిల పంచమమే దని సమగరి పదని రి సని రబరి సని రబమ గరి గమ వాన జల్లుల వేళ ఆ చక్రవాగాన వాన జల్లుల వేళ ఆ చక్రవాగాన హర్షాతిరేకాలు దైవతమే నీ సరి గమ మగరి సరి రి 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 గమ మగరి మద మద గ మద ని రి సరి స కళ్యాణి సీతమ్మ కళ్యాణ రామయ్య కథ పదముగ పాడే నిషాదమే తతిన్న దితిన్న దితిన్న కిడతిన్న తతిన్న దితిన్న దితిన్న కిడతిన్న నీని పమ గమ పని మా పని రి సా నీని స స స స ని రి 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 ని గ గ గ మ రి న స రి ని స పని స మ పని ర మ ప స గ మ స మ గ ప మ ని ప స ని స గ మ ప గ రి గ రి గ రి స రి స రి స ని స ని స ని ని ద ని ద ప ద ప ద ప మ స గ మ ప గ మ ప ని ప ప ని స గ ప మ ప గ స గ మ గ మ స గ మ ప మ గ రి స ని ద ప మ గ మ ప ని ద ప మ గ రి స ని రి 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 స స స స రి 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 గ గ గ గ రి 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 మ మ గ మ ప మ గ మ గ రి స గ గ గ ప ప మ మ గ గ గ ని 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 గ గ గ స స ని స గ రి స మ గ రి స ని స ని స ని స ని స ప ని ప ని ప ని మ ప ని స ని స ని స ని స ప ని ప ని ప ని మ గ మ గ మ గ మ గ మ స గ స గ స గ ని స గ మ గ మ గ మ గ మ స గ స గ స గ ని స గ మ ప గ మ ప ని ప ప ని స గ మ ప గ మ ప ని ప ప ని స ప ని స గ స స స స స స రి 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 స స స స స స స గ గ గ గ గ గ రి 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 గ గ గ గ గ గ రి 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 మ మ మ మ గ గ గ మ గ మ గ మ గ మ గ మ గ స గ మ శ్రీ తుంబుర నారద నాదామృతం స్వర రాగ రస భావ తాళాన్వితం బా. కేవలం 2 చిత్రాలతో తెలుగు సినిమా చరిత్రలో శాశ్వతమైన ఖ్యాతిని సంపాదించిన సంస్థ విఎంసి.
ఆ 2 సినిమాల్లో ఒకటి సీతారామయ్య గారి మనవరాలు, మరొకటి అన్నమయ్య. ఈ 2 సినిమాలు చాలు నిర్మాత దొరస్వామిరాజు గారి పేరు ఆ వంశంలో తరతరాలు గొప్పగా చెప్పుకోవడానికి. పై 2 చిత్రాలకి కీరవాణి గారే స్వరకర్త. ఆయన సంగీత జ్ఞానానికి గీటురాయి అన్నమయ్య చిత్రంలోని సంగీతం. ముఖ్యంగా పతాక సన్నివేశంలో వచ్చే అంతర్యామి అనే పాటని మనం మర్చిపోగలమా చెప్పండి? కీబోర్డు, గిటార్ లాంటి ఎలక్ట్రానిక్స్ వాడినా వాడనట్టుగా ఒప్పించావయ్యా అని దర్శకులు శ్రీ సంగీతం గారు ఇచ్చినటువంటి కితాబే తనకి నేషనల్ అవార్డు కన్నా గొప్పది అంటారు కీరవాణి గారు. ఈ పాటని ఎప్పుడు పాడినా తెలియని ఒక ఉద్వేగానికి, ఆత్రతకి లోనవుతూ ఉంటాను అంటారు బాలు గారు. మరి మనం కూడా ఆ పాటని విని మరోసారి ధన్యులం అవుదాం. ఈ పాటని బాలు గారితో పాడడానికి శైలజమ్మ గారిని కూడా వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాము. అంతర్యామి అలసితి సొలసితి ఇంతటని శరణిదే చొచ్చితిని. అంతర్యామి అలసితి సొలసితి కోర్కులు కోయని కట్లు తీరవు నీవవి తెల్చక. కోరిన కోర్కులు కోయని కట్లు తీరవు నీవవి తెంచక. పాప పుణ్యములు అంతర్యామి అలసితి సొలసితి ఇంతటని శరణిదే చొచ్చితిని. అంతర్యామి మదిలో చింతలు మైలలు మణుగులు వదలవు నీవవి వదనగా. మదిలో చింతలు మైలలు మణుగులు వదలవు నీవవి వదనగా. ఎదుటనే శ్రీ వెంకటేశ్వర వెంకటేశ శ్రీనివాస ప్రభు ఎదుటనే శ్రీ వెంకటేశ్వర నీవదే అదనగా చితివి అట్టిట్టనగా. అంతర్యామి అలసితి సొలసితి ఇంతటని శరణిదే చొచ్చితిని. అంతర్యామి 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 అంతర్యామి
చలనచిత్ర పంపిణీ రంగంలో ఉండి నిర్మాణ రంగంలోకి అడుగుపెట్టి అత్యధిక విజయాల్ని చవిచూసినటువంటి నిర్మాణ సంస్థ శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్. తొలి సినిమాతోనే తన ఇంటి పేరుని మార్చుకున్నారు ఆ సినిమా ప్రొడ్యూసర్. అదే దిల్ అండ్ వారే దిల్ రాజు గారు. శిరీష్ లక్ష్మణ్లు సహనిర్మాతలుగా ఈ సంస్థ అందించినటువంటి చిత్రాల్లో లేటెస్ట్ హిట్ సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు. ఈ సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు సినిమాని మనందరం ఆదరించాం. ముఖ్యంగా ఈ సినిమాలోని మ్యూజిక్, మిక్కీ జే మేయర్ గారు అందించినటువంటి ట్యూన్స్ అద్భుతం. లిరిక్స్ పెద్దోడు చిన్నోడు అందించారు. సినిమాలో పెద్దోడు చిన్నోడు ఎవరో మనకు తెలుసు. పెద్దోడంటే వెంకటేష్ గారు, చిన్నోడంటే మహేష్ బాబు గారు. మరి లిరిక్స్లో పెద్దోడంటే సిరివెన్నెల సీతారామ శాస్త్రి గారు, చిన్నోడంటే అనంత్ శ్రీరామ్. చిత్ర గారు పాడినటువంటి అనంత్ శ్రీరామ్ గారి పాట అదేనండి, చిన్నోడు రాసిన పాట. విందామా? ఏ కువలో నా గోదారి ఎరుపెక్కింది, ఆ ఎరుపేమో గోరింట పంటయింది. ఏ కువలో నా గోదారి ఎరుపెక్కింది, ఆ ఎరుపేమో గోరింట పంటయింది. పండిన చేతికెన్నో సిక్కులొచ్చి ఆహా సిగ్గంత చీరగట్టింది. చీరలో చందమామ ఎవరమ్మ, ఆ గుమ్మ సీతమ్మ. సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు, సిరిమల్లె చెట్టేమో విరగబూసింది. కొమ్మ కదలకుండా కొయ్యండి పూలు, కోసినవన్నీ సీత కొప్పు చుట్టండి. కొప్పున పూలు గుప్పి తంతెందుకండి, కోదండ రామయ్య వస్తున్నాడండి. రానే వచ్చాడో యమ్మ ఆరామయ్య, వస్తూ చేశాడో యమ్మ ఏదో మాయా. రానే వచ్చాడో యమ్మ ఆరామయ్య, వస్తూ చేశాడో యమ్మ ఏదో మాయా. సీతకి రాముడే సొంతమై చోటిది, నీలతో ఆకాశం వేయముందే వేళిది. మూడు ముళ్ళు వేస్తే మూడు లోకాలకి ముచ్చటొచ్చినమ్మా. ఏడు అంగలేస్తే ఏడు జన్మాలకి వీడది సీతమ్మ. సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు, సిరిమల్లె చెట్టుపై చిలక వాలింది. చిలకమ్మ ముద్దుగా చెప్పిందో మాట, ఆ మాట విన్నవా రామ అంటుంది. రామ రామ అన్నది ఆ సీత గుండె, అన్ననాడే ఆమెకి మొగుడయ్యాడే. చేతిలో చేతులే చేరుకుంటే సంబరం, చూపులో చూపులే ఈనమైతే సుందరం. జంట బాగుందంటూ గొంతు విప్పాయంట చుట్టూ చెట్టు చీమ. పంట పండిందంటూ పొంగిపోయిందమ్మా, ఇదిగో ఈ సీతమ్మ. విజయ్ చంద్ర గారు నటించి నిర్మించి రూపొందించినటువంటి చిత్రం ఆంధ్రకేసరి. వాణిజ్యపరంగా ఆ చిత్రం దెబ్బతిన్నా ప్రకాశం పంతులుగా నటించినందుకు, ఆ చిత్రాన్ని నిర్మించినందుకు స్పెషల్ జ్యూరీ పురస్కారాన్ని నంది బహుమతిగా అందుకున్నారు విజయ్ చంద్ర గారు. అంతకు మించినటువంటి అభినందనలు అందుకున్నారు స్వరకర్త సత్యం గారు, గేయ రచయితలు ఆరుద్ర గారు, అలాగే గాయకులు బాలు గారు. ఈ ముగ్గురు అంత ప్రశంసించబడ్డానికి కారణం ఈ రాణ్ మహేంద్ర గీతమే. ఆ పాటతో ఇప్పుడు మన ముందుకు వస్తున్నారు కారుణ్య. వేదంలా ఘోషించే గోదావరి, అమరధామల్లా శోభిల్లే రాజమహేంద్రి. వేదంలా
ఘోషించే గోదావరి అమరధామల్లా శోభిల్లే రాజమహేంద్రి శతాబ్దాల చరితగల సుందర నగరం శతాబ్దాల చరితగల సుందర నగరం గత వైభవ దీప్తులతో కమ్మని కావ్యం వేదంలా ఘోషించే గోదావరి అమరధామల్లా శోభిల్లే రాజమహేంద్రి తేజమున్న మేటి దొరలు రెడ్డి రాజులు గజపతులు నరపతులు ఏలిన ఊరు ఆ కథలన్నీ నినదించే గౌతమి హోరు వేదంలా ఘోషించే గోదావరి అమరధామల్లా శోభిల్లే రాజమహేంద్రి श्रीवाणी गिरिजाश्चिराय दधतो वक्षोमुखाङ्गेषु ये लोकानां स्थितिमावहन्त्यविहितां स्त्रीपुंसयोगोद्भवां ते वेदत्रयमूर्ताय स्त्रीपुरुषाः सम्पूजिता वस्सुरैर्भूयासुः पुरुषोत्तमाम्बुज भव श्रीकन्धरा श्रेयसे आदि कवित नन्नय्य व्यासनित्सट श्रीनाथ कवि निवासमु पेद्द मुत्सट आदि कवित नन्नय्य व्यासनित्सट श्रीनाथ कवि निवासमु पेद्द मुत्सट कवि सार्वभौमुलकिदि आलवालमु कवि सार्वभौमुलकिदि आलवालमु नव कवितलु विकसिंचे నందనవనము వేదంలా ఘోషించే గోదావరి అమరధామల్లా శోభిల్లే రాజమహేంద్రి కథల చిత్రాంగి కనక మేడలు దిట్టమైన శిల్పాల దేవళాలు కట్టు కథల చిత్రాంగి కనక మేడలు కొట్టుకొని పోయే కొన్ని కోటి లింగాలు వీరేశలింగమొక్కడు మిగిలెను చాలు వేదంలా ఘోషించే గోదావరి అమరధామల్లా శోభిల్లే రాజమహేంద్రి శతాబ్దాల చరితగల సుందర నగరం గత వైభవ దీప్తులతో కమ్మని కావ్యం వేదంలా ఘోషించే గోదావరి అమరధామల్లా శోభిల్లే రాజమహేంద్రి వేదంలా ఘోషించే గోదావరి అమరధామల్లా శోభిల్లే రాజమహేంద్రి ఇంతకు ముందే చెప్పాము పాట ఆలనా పాలనా చూసేటువంటి నాన్న లాంటి వాళ్ళు నిర్మాతలు అని. ఆ నిర్మాతల్ని సత్కరించేటువంటి భాగ్యం మాకు లభించింది. నిర్మాతల సత్కార కార్యక్రమం మొదలవుతుంది. అంతకుముందు కానూరు రంజిత్ కుమార్ గారి అబ్బాయి, ఆ తర్వాత అలా మొదలైంది చిత్రం నిర్మాత శ్రీ దామోదర్ ప్రసాద్ గారు. మర్యాద రామన్నలు ఆర్కా మీడియా అధినేతలు దేవినేని ప్రసాద్ గారు, శోభు యార్లగడ్ల గారిని వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాము.
దూకుడు చిత్రంతో కలెక్షన్ల సునామీని సృష్టించిన నంబర్ 1 చిత్ర నిర్మాతలు ముగ్గురు. వారిలో ఆచంట రామ్ గారు, ఆచంట గోపి గారు అండ్ సుంకర్ అనిల్ గారు వేదిక మీదకి సాదరంగా ఆహ్వానిస్తున్నాము. ఆదితోనే విజయానికి ఆస్వాదిగా మారిన రేసుగుర్రం శ్రీ నల్లమలపు బుజ్జి గారు. మేము రేసుగుర్రం అని ఊరికే అనలేదు, ఆయన అక్కడి నుంచే పరిగెత్తుకొని వస్తున్నారు. వినోదానికి ప్రేక్షకులకి అనుసంధానమైన అంబికా ఆర్ట్ ప్రొడక్షన్స్ పరిమళాలు వెదజల్లేటువంటి మంచి సినిమాల నిర్మాత శ్రీ అంబికా కృష్ణ గారు. ఆయన రక్తంలోనే సినిమా ఉంది, అందుకే ఆయన సినిమానే శ్వాసిస్తారు, సినిమాలోనే జీవిస్తారు. అభిరుచి గల నిర్మాత, ఆనంది ఆర్ట్స్ అధినేత శ్రీ పి కిరణ్ గారిని వేదిక మీదకి సాదరంగా ఆహ్వానిస్తున్నాము. సినిమా తీయాలి అంటే గల్లు గల్లు అనిపించే డబ్బే కాదు, తీసి తీరాలన్న దిల్లు ఉండాలి. ఈ పాటికి మీకు అర్థమయ్యే ఉంటుంది నేను ఎవరి గురించి మాట్లాడుతున్నానో. దిల్ రాజయ్య, వస్తావయ్యా. అందరికి నమస్కారం అండి. రామోజీరావు గారు ఇలాంటి ఈవెంట్ పెట్టి మా అందరిని పిలిచి ఇక్కడ సత్కరించడం చాలా ఆనందంగా ఉంది. ఈ ఫిలిం ఇండస్ట్రీలో ఉన్నందుకు చాలా సంతోషంగా ఉంది సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. విక్రమార్కుడు, ఇడియట్, డాన్ వంటి చిత్రాలని అందించిన వినోదాల ఝరి శ్రీ ఎంఎల్ కుమార్ చౌదరి వేదిక మీదకి సాదరంగా ఆహ్వానిస్తున్నాము. భారీ బడ్జెట్ సినిమాలు, కథాబలం కలిగినటువంటి చిన్న సినిమాలు రెండు ఆయనకి 2 కళ్ళ లాంటివి. 2 చేతులతోనూ సంపాదిస్తారు, 24 కళలు చూపిస్తారు తన సినిమాలో. మొదటి చిత్రంతోనే భేష్ అనిపించుకున్న శ్రీ బెల్లంకొండ సురేష్ గారు. సినిమా అంటే కష్టంతో కూడుకున్నది, కానీ ఇష్టంతో చేయాల్సిందే. అందుకు క్షణక్షణం తప్పించి జపించేటువంటి నిర్మాతలు కావాలి అని ఎందుకంటున్నానంటే వీళ్ళు ఒకరు కాదు, ఇద్దరు కాబట్టి. ఒకరికొకరు హలో బ్రదర్స్ అనిపించుకునే డాక్టర్ కేఎల్ నారాయణ గారు, శ్రీ ఎస్ గోపాల్ రెడ్డి గారిని వేదిక మీదకి సాదరంగా ఆహ్వానిస్తున్నాము. ఇక విలక్షణ చిత్రాల నిర్మాత శ్రీ శాఖమూరి మల్లికార్జునరావు గారిని వేదిక మీదకి సాదరంగా ఆహ్వానిస్తున్నాము. ప్రముఖ నిర్మాత, స్టూడియో అధినేత, సౌత్ ఇండియన్ ఫిల్మ్ చేంబర్ అధ్యక్షులు శ్రీ సి కళ్యాణ్ గారు. ఒక సీతారామయ్య గారి మనవరాలు, మరో అన్నమయ్య. ఈ 2 చిత్రాలు చాలు, ఈ 2 చిత్రాలు నేనే నిర్మించాను అని ఓ నిర్మాత సగర్వంగా చెప్పుకోవడానికి. తెలుగు సినిమా పరిశ్రమకి గర్వకారకులైనటువంటి ఆ 2 చిత్రాలు నిర్మించిన అభిరుచి గల నిర్మాత శ్రీ దొరస్వామిరాజు గారు. ప్రేక్షకులకు అచ్చి వచ్చిన నిర్మాత, సినీ లోకమంతా నచ్చి మెచ్చిన వినోద ప్రదాత శ్రీ కె అచ్చిరెడ్డి గారు. సుస్వాగతం సురచూడామణి తమ సుగుణాలు పలుమారు కీర్తించని. యువరాజు తీశారు కానీ ఈయన ఏ దేశానికి రాజు కాదు. దరువు తీశారు కానీ ఏ ఆర్కెస్ట్రాలోనూ సభ్యులు కాదు. ఆయనే నిర్మాత శ్రీ బూరుగుపల్లి శివరామకృష్ణ గారు. పసితనంలో కౌముది పేరు మీద తన తండ్రి ఎంఎస్ రెడ్డి గారు నిర్మించిన చాలా చిత్రాలని చూశాడు ఈ తనయుడు. ఎదిగిన తర్వాత తానే కళా కౌముదిగా మారి ఎంఎస్ ఆర్ట్స్ పిక్చర్స్ని స్థాపించారు.
తలంబ్రాల్ని కురిపించారు, ఆహుతిని అందించాడు. తర్వాత అంకుశం, అంజి, అరుంధతి చిత్రాలతో తెలివైన నిర్మాతగా తండ్రి గారి దగ్గర ప్రశంసలను అందుకున్నాడు. వెండితెర మీదే కాదు, బుల్లితెర మీద కూడా సంచలనాన్ని సృష్టించాడు, సృష్టిస్తూనే ఉన్నారు. విజయాలకి పొంగిపోరు, వైఫల్యాలకి కుంగిపోరు. ఇక డైనమిజం, ఈయన నైజం. ఎన్నో అద్భుతమైనటువంటి సినిమాల్ని మనకు అందించినటువంటి నిర్మాత శ్రీ శ్యామ్ ప్రసాద్ రెడ్డి గారు. చూడ్డానికి చాలా పొడువుగా ఉంటారు. అలాగే సినిమా రంగంలో కూడా ఒక్కొక్క మెట్టు ఎక్కుతూ నటుడిగా, నిర్మాతగా ఎదుగుతూ ఎత్తైన మనిషి మన నిర్మాత శ్రీ కె అశోక్ కుమార్ గారు. ఆయన సినిమా తీస్తే వినోదాల వర్షం, ప్రేక్షకుల గుండెల నిండా హర్షం. ఆయన ఒకే ఒక్కడు. ఎంఎస్ రాజు గారు, మీరు వస్తానంటే మేము వద్దంటామా? ఎంఎస్ రాజు గారిని వేదిక మీదకి సాదరంగా ఆహ్వానిస్తున్నాము. ఓ తెలుగు చిత్రం 100 కోట్ల రూపాయలని కలెక్ట్ చేయడం అంటే అది మాటలా? అదో కళ. ఆ కళ నిజం చేసినటువంటి అత్తారింటికి దారేది నిర్మాత భోగవల్లి ప్రసాద్ గారిని అభినందిస్తూ వేదికపైకి ఆహ్వానిస్తున్నాము. కొంచెం హాస్యం, కొంచెం సెంటిమెంటు, మంచి కథ, మధ్యతరగతి జీవితాలని మిక్స్ చేసి సక్సెస్ఫుల్ ఫార్ములాతో సినిమా తీసేటువంటి ప్రొడ్యూసర్. ప్రేక్షకులు సినిమాకి వెళ్లే ముందు ఆయనకి చెప్పే మాట నువ్వే కావాలి, చూసొచ్చాక చెప్పేది నువ్వు నాకు నచ్చావు. స్రవంతి రవికిషోర్ గారు. నా చిలక నువ్వే కావాలి, నా రాచిలక నువ్వే కావాలి, రాగాలకు రావాలి. వీరి ఇంటి పేరు కైకాల. ప్రఖ్యాత నటులు సత్యనారాయణ గారు దన్నుగా ఉన్నారు వీరి వెనకాల. అందుకే బంగారు కుటుంబం లాంటి మంచి చిత్రాలు నిర్మించారు, ప్రేక్షకుల్ని అలరించారు. శ్రీ కె నాగేశ్వరరావు గారు. కళ సమాజం కోసం అని నమ్మి మార్పు కోసం సినిమాల్ని తీశారు. అడపాదడపా భయంకరమైన విలన్ వేషాలు కూడా వేశారు. కానీ వ్యక్తిగా మంచి ఓర్పున్న మనిషి, మంచి సినిమాలు నిర్మించేటువంటి నేర్పుగల మనిషి శ్రీ పోకూరి బాబురావు గారు. సినీ కార్మికులకు పెద్ద దిక్కు, సినీ ప్రేక్షకులకి ఈయన చిత్రాలు ఇస్తాయి మంచి కిక్కు. కొంచెం వినోదాన్ని, కొంచెం సందేశాన్ని మేళవించి మంచి చిత్రంగా రూపొందించే తండ్రికి తగ్గ తనయుడు అనిపించుకున్న నిర్మాతకి తగ్గ దర్శకుడు శ్రీ తమ్మారెడ్డి భరద్వాజ గారు. క్రియేటివ్ కమర్షియల్స్ ఒకప్పుడు ప్రతి నిర్మాత నిర్మించినటువంటి చిత్రాల్ని ప్రమోట్ చేసిన ప్రకటనల సంస్థ. ఆ తర్వాత అంచెలంచెలుగా ఎదిగి అదే బ్యానర్ మీద ఎన్నో విజయవంతమైన చిత్రాలని నిర్మించినటువంటి సంస్థ. ఆ సంస్థ అధినేత శ్రీ కెఎస్ రామారావు గారు. వ్యాపారంతో పాటు రంగస్థలంపై నటుడిగాను రాణించిన విద్యాధికుడు ఈ చాటపర్రు చంద్రుడు. మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ అధ్యక్షుడిగా, ఎఫ్డీసీ, ఎన్ఎఫ్డీసీ చైర్మన్గా బహుముఖ సేవలు అందించిన ఈ అజాత శత్రువే శ్రీ మురళీమోహన్ గారు. ఎవరని ఎదురే నిలిస్తే తెలిసే బదులతడే, పెను తుఫాను తలొంచి చూసే తొలి నిప్పు కణం అతడే, పెను తుఫాను తలొంచి చూసే తొలి నిప్పు. ఎంటర్టైన్మెంట్ని తన భుజస్కంధాల మీద మోసుకొచ్చి ప్రేక్షకులకి అందించిన ముఠా మేస్త్రి శ్రీ కేసీ శేఖర్ బాబు గారు. ఈ పేటకు నేనే మేస్త్రి, నిరుపేదల పాలిటి పెన్నిధి. ఈ పేటకు నేనే మేస్త్రి, నిరుపేదల పాలిటి. దర్శకులు ఎవరైనా ఈ నిర్మాత కుండబద్దలు కొట్టినట్టుగా మాట్లాడతారు. తనకు నచ్చినటువంటి స్వరకర్తల్ని, పదకర్తల్ని మాత్రమే
తనకి కావాలి అని పట్టుబడతారు. ఆ పట్టే ఆయన విజయాల వెనకాలుండేటువంటి గుట్టు. శ్రీ కె మురారి గారు కళా తపస్వి, దర్శకరత్న, దర్శకేంద్రులు, హాస్య బ్రహ్మ వంటి హేమహేమి దర్శకులతో విజయవంతమైన చిత్రాలను నిర్మించి ఘన విజయాల్ని సాధించిన ఆ మొండి ఘట్టమే శ్రీ మురారి గారు. నా గొంతు శృతిలోనా, నా గుండె లయలోనా, పాడవే పాడవే కోయిలా. సూపర్ హిట్ చిత్రాలు ఆయన్ని కోరి వరించాయి. అవార్డులు, రివార్డులు ఆయన్ని అమితంగా ప్రేమించాయి. తహసీల్దార్ గారి అమ్మాయి, అడవిరాముడు వంటి విభిన్న కథా చిత్రాలను అందించిన సత్యచిత్ర అధినేత శ్రీ ఏ సూర్యనారాయణ గారు. కృషి ఉంటే మనుషులు ఋషులవుతారు, మహాపురుషులవుతారు, తరతరాలకి తరగని వెలుగవుతారు, ఇలా వెలుగులవుతారు. పేరు చివర రాజు, ఆయన నవ్వు రోజా. ఆయన చలనచిత్ర నిర్మాణ సంస్థ పేరు కూడా రోజానే. వినోదాల వేటగాడు, రోజా ఫిల్మ్స్ అధినేత శ్రీ అర్జున్ రాజ్ గారు. ఆకు చాటు పిండ తడిసే, ఆకు చాటు పిండ తడిసే, కోకమాటు పిల్ల తడిసే, ఆకు చాటు పిండ తడిసే, కోకమాటు పిల్ల తడిసే, ఆకాశ గంగొచ్చింది, రంగాలు ముంచెత్తింది, గోదావరి పొంగొచ్చింది. రంగస్థల నటులుగా, సినీ నటులుగా, డబ్బింగ్ కళాకారులుగా కొద్దిపాటి ఖ్యాతిని ఆర్జించిన ఈయన కళాత్మక చిత్రాల నిర్మాతగా పొందిన పేరు అంతా ఇంతా కాదు. సిరిసిరి మువ్వ చిత్రం నుండి ఆపద్బాంధవుడు వరకు ఈయన నిర్మించిన చిత్రాలు పదంటే పదే. ఒకటి తప్ప మిగిలినవన్నీ నవరత్నాలే. ప్రతి చిత్రం జాతీయ పురస్కారాన్నో, నంది పురస్కారాన్నో అందుకున్నాయి. అన్ని చిత్రాలు రష్యన్ భాషల్లోకి అనువదించబడ్డాయి. అంతర్జాతీయ చలనచిత్రోత్సవాల్లో ప్రదర్శించబడ్డాయి. తెలుగు ఫిల్మ్ ప్రొడ్యూసర్స్ కౌన్సిల్ కార్యదర్శిగా, నంది బహుమతుల నేషనల్ అవార్డ్ కమిటీ సభ్యులుగాను వ్యవహరించిన ఆ లబ్ధ ప్రతిష్ఠులే పూర్ణోదయ మూవీ క్రియేషన్స్ అధినేత శ్రీ ఏడిద నాగేశ్వరరావు గారు. ఎనభై 83 సంవత్సరాల తెలుగు టాకీ సినిమాకి ఓ 7 ఏళ్లు ముందుగానే కలకత్తా స్టూడియోలో ట్రాలీ పుల్లర్గా సినీ జీవితాన్ని ప్రారంభించిన ఈ శ్రామికుడు కొంతకాలం విజయవాడలోని అప్పటి ఏకైక థియేటర్ మారుతి టాకీస్లో పనిచేశారు. మిర్జాపురం మహారాజా వారి ఆశీస్సులతో తిరిగి సినీ ప్రపంచంలోకి అడుగుపెట్టి స్టంట్ మ్యాన్గా, ప్రొడక్షన్ ఎగ్జిక్యూటివ్గా ఎన్నో చిత్రాలకి పనిచేశారు. ఏ కాంబరేశ్వరరావు గారితో కలిసి బాలచందర్ గారి దర్శకత్వంలో తొలి చిత్రాన్ని నిర్మించిన ఈ సహనిర్మాత కొద్ది రోజుల్లోనే స్వంత సంస్థని స్థాపించి తొలి చిత్రంతోనే ఘన విజయాన్ని అందుకున్నారు. తాను నిర్మించిన 27 చిత్రాలలో 25 చిత్రాలు ఆణిముత్యాలే. అన్నింటికీ మించి దర్శకరత్న దాసరి గారు, కోడి రామకృష్ణ గారి వంటి శతాధిక చిత్ర దర్శకుల్ని, చిరంజీవి వంటి మెగాస్టార్లని పరిశ్రమకి అందించారు. ఈ నవయువకులే ప్రతాప్ ఆర్ట్ ప్రొడక్షన్స్ అధినేత శ్రీ రాఘవ్ గారు. ఇక్కడ మీరు నా ఏజ్కి తగింది, నేను 100 years ఇప్పుడు. నా 100 yearsలో మీరు ఇక్కడ ఎవరు ఉండరు. ఒక్కరు కూడా ఉంటే నేను దండం పెడతాను వాళ్ళకి. ఎవరు లేరు. నేను రాజా హరిచంద్రం పిక్చర్లో సైలెంట్ పిక్చర్, ఆ పిక్చర్కి ట్రాలీ పుల్లర్గా ఏదో అక్కడక్కడ పరిగెత్తి అక్కడ వెళ్ళి ఇక్కడ వెళ్ళి 10 రోజులు భోజనం లేకుండా తిరిగిన రోజులు చాలా రోజులు ఉంది. మా రామోజీరావు గారికి నేను ఒక దండం పెడతాను. ఎందుకంటే నాకు చేతుల కాళ్ళు వణుకుతుంది. ఏజ్ ఇప్పుడు అయిపోయింది, బాగా ఏజ్ అయిపోయింది కాబట్టి చెప్తున్నాను నేను. సారీ, థ్యాంక్ యూ వెరీ మచ్. ఇక ఎవరి పేరు చెబితే తెలుగు జాతి యావత్తు గర్వంతో ఉప్పొంగుతుందో, సినీ కళామ తల్లి మురిపాలవల్లిగా మారుతుందో ఆ 3 అక్షరాలే NTR. నందమూరి తారక రామారావు గారి తనయుడు, రామకృష్ణ స్టూడియోస్ బ్యానర్ అధినేత శ్రీ నందమూరి రామకృష్ణ గారిని సాదరంగా వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాము. జయీ భవ విజయీ భవ. సూపర్ స్టార్ కృష్ణ గారికి ఈయన కొండంత అండ.
పద్మాలయ సంస్థ చిత్రాల విజయాల వెనకాల వీరి హస్తం ఎంతగానో ఉంది. అల్లూరి సీతారామరాజు వంటి చిత్రం విజయం వెనక, అలాగే దాని కష్టం వెనక ఎంతగానో శ్రమించినటువంటి వ్యక్తి శ్రీ ఆది శేషగిరిరావు గారిని సాదరంగా వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాము. అన్నగారు నందమూరి తారక రామారావు గారిని తన పతాకంలో నిలిపి ఆ శంఖారావం నుంచి విజయవంతమైన సినిమాల్ని అన్ని తరాల హీరోలతోనూ నిర్మించి అగ్ర నిర్మాతగా వైజయంతి మూవీస్ అధినేతగా పేరు సంపాదించుకున్న శ్రీ అశ్విని దత్ గారిని సాదరంగా వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాము. ఆంధ్రపత్రికలో కొంతకాలం రిపోర్టర్గా పనిచేసిన ఈ పట్టభద్రుడు ప్రత్యేగాత్మ గారి ఆశీస్సులతో సినీ రంగంలోకి అడుగుపెట్టారు. ఈ గోరింక నటించిన తొలి చిత్రం వెండి నందిని అందుకున్న నాయకుడిగా ఆశించినంత విజయం దక్కలేదు. నిరాశపడకుండా నేనంటే నేనే అన్న ఆత్మవిశ్వాసంతో ప్రతి నాయకుడిగా తొలి విజయాన్ని అందుకున్నారు. కుప్పలు తెప్పలుగా విలన్ వేషాలు వేసి మెప్పు పొందాక తిరిగి కథానాయకుడిగా ఘన విజయాల్ని సాధించారు. 36 సంవత్సరాల నట జీవితంలో రమారమి 200 చిత్రాలు, ఉత్తమ నటుడిగా 2 నంది బహుమతులు, 5 ఫిల్మ్ఫేర్ అవార్డులు, ఉత్తమ చిత్ర నిర్మాతగా రాష్ట్రపతి పురస్కారం, అలాగే రాజకీయ రంగంలోనూ విదేశీ వ్యవహారాల శాఖకు సహాయ మంత్రిగా నిబద్ధతతో కూడినటువంటి సేవలను అందించారు. ఆయనే 6 అడుగుల అందగాడు, మొగల్తూరు మొనగాడు, రెబెల్ స్టార్ కృష్ణం రాజు గారు. దర్శకుడిగా ఆయన ప్రతి పాటలోనూ పువ్వులు పళ్ళు వాడతారు. అందుకే ఆయన నిర్మాతగా మారి అందించినటువంటి చిత్రాలకు 3 పువ్వులు 6 పళ్లతో విజయాభిషేకాలు చేశారు ప్రేక్షకులు. ఆ అన్నయ్యకు కొండంత అండగా తమ్మయ్య కృష్ణమోహన్ రావు గారు చెంతనే ఉండగా ఇక గెలుపు అందదా? ఆ సోదర ద్వయాన్ని నిండు గుండెతో ఆహ్వానిస్తున్నాము. శ్రీ కె రాఘవేంద్రరావు గారు, కృష్ణమోహన్ గారు. నేను ఎప్పుడో చెప్పాను, ప్రొడ్యూసర్ లేకపోతే మేము లేవని. ఈయనలో ఒక విలక్షణ నటులు ఉన్నారు, విద్యావేత్త ఉన్నారు, వితరణశీలి ఉన్నారు, రసజ్ఞులు, రాజకీయవేత్త ఉన్నారు. అన్నీ కలగలిసిన మహోన్నత వ్యక్తి వీరు. నటుడిగా ఈయన వాచికం అనితర సాధ్యం. ప్రతినాయకుడిగా పాత్రకు ప్రత్యేకతను తెచ్చిపెట్టిన ఈ మహానటుడు 535 చిత్రాల్లో నటించగా అందులో నాయకుడిగా 149 చిత్రాలకి ప్రాణం పోశారు. 58 చిత్రాల నిర్మాతగా ఘన విజయాలని అందుకున్నారు. వెనకబడ్డ రాయలసీమ ప్రాంతం కోసం 1992లో శ్రీ విద్యానికేతన్ ఎడ్యుకేషన్ ట్రస్ట్ని స్థాపించారు. తన విద్యాలయంలో 25% మంది విద్యార్థులకు ఉచిత విద్యని అందిస్తున్నారు. రాజకీయాల్లో పారదర్శకతను పాటించే ఈ నాయకుడు రాజ్యసభ సభ్యునిగా, ఎన్నో కమిటీల ప్రతినిధిగా అట్టడుగు వర్గాల అభ్యున్నతికి కృషి చేశారు. ఎన్నో చారిటబుల్ ఆర్గనైజేషన్స్కి, విద్యా సంస్థలకి ఆర్థిక సహకారాన్ని అందిస్తున్నారు. ఈ వదాన్యులు ద గ్లోరీ ఆఫ్ ఇండియా ఇంటర్నేషనల్ పురస్కారాన్ని నోచుకోవడం ఆంధ్రులమైన మనందరికీ గర్వకారణం. ముక్కుసూటి మనిషిగా, క్రమశిక్షణకి మారు పేరుగా ఖ్యాతిగాంచిన ఈ మహోన్నతమైన వ్యక్తి మరెవరో కాదు, మనందరి గుండెల్లో గూడు కట్టుకున్న ద వన్ అండ్ ఓన్లీ డైలాగ్ కింగ్, కలెక్షన్ కింగ్, నట ప్రపూర్ణ పద్మశ్రీ డాక్టర్ ఎం మోహన్ బాబు గారు. నన్ను కన్న నా దేశం నమో నమామి, అన్నపూర్ణ నా దేశం సదా స్మరామి. నన్ను ఈ స్థానంలో నిలబెట్టినటువంటి నటుడిగా నా నిర్మాతలకి, నిర్మాతగా నన్ను నిలబెట్టినది నా తల్లి దాసరి పద్మ గారు. శ్రీ లక్ష్మీ ప్రసన్న పిక్చర్స్ స్థాపించినప్పుడు సినిమా తీయాలని మా గురువుగారి దగ్గరికి వెళ్ళి అడిగితే ఆయన అలిగి అడు తిరిగి వెళ్ళిపోయాడు. వేరే ఏంటంటే ఎందుకు రా వాడికి సినిమా వద్దు అన్నాడు. సరే అక్కయ్య దగ్గర పోయాను. అతను అలాగే అంటాడులే, నువ్వు సినిమా స్టార్ట్ చేయరా, గొప్ప విజయాన్ని సాధిస్తుంది అన్నది. ఇట్స్ ఎ ఫ్యాక్ట్. శ్రీ లక్ష్మీ ప్రసన్న పిక్చర్స్ స్టార్ట్ చేసి ఫస్ట్ అక్కయ్యను వెళ్ళి ఎన్ని గంటలకు ఓపెనింగ్ అడిగితే రేపు ఉదయం 4:30కి అక్కయ్య అన్నాను. అంటే సరే రానాది. 4:30కి ఇంటికి వెళ్ళాను, రెడీగా ఉన్నది. అక్కయ్య నేను కలిసి వెళుతుంటే
కరెక్ట్గా 4:45 ఓ తెల్ల ఆవు ఎదురొచ్చింది. ఒరే, నీ నిర్మాతగానే కాదు, నీ సంస్థ కానీ నువ్వు నటుడు కానీ గొప్పవాడు అవుతావని ఆ మహాతల్లి ఆశీర్వదించింది. 58 చిత్రాలతో నిర్మించాను. ఫస్ట్ కొబ్బరికాయ కొట్టింది మా అన్నయ్య నందమూరి తారక రామారావు. ఫస్ట్ క్లాప్ కొట్టింది నా బ్యానర్కి చంద్రబాబు. ఆ తర్వాత స్విచ్ ఆన్ చేసింది కూడా మా దాసరి పద్మ అక్కయ్య. నిజమైన 100 సంవత్సరాల పండుగ అంటే ఇదే. చూసారా, ఆల్ మా నిర్మాతలు హ్యాట్సప్. ఒక్కొక్కరు ఒక విజయాన్ని సాధించిన వాడు, ఒక్కొక్కరు ఎన్ని కష్టాలు పడి నిర్మాత అంటే వాళ్ళ హృదయాల్లో తెలుసు. అటువంటి నిర్మాతల్ని ఒక వేదిక మీద ఎక్కడున్నది నేను తీసిన ఫస్ట్ టైం నా 37 సంవత్సరాల నటి జీవితంలో ఫస్ట్ టైం నేను చూస్తున్నాను రామోజీరావు గారు. వీళ్ళందరినీ సన్మానించాలని ప్రేమతో మీరు ఆహ్వానించారే, ఆ భగవంతుడు మీకు నిండు నీరేళ్లు ఇచ్చి అష్టైశ్వర్య ఆయురారోగ్యాలతో క్షేమంగా చూడాలని నా ఇష్టదైవం శ్రీ షిరిడి సాయినాథ్ని కోరుకుంటున్నాను. ప్రపంచంలోనే నెంబర్ 1 స్టూడియో ఓన్లీ రామోజీరావు స్టూడియో. ఇది ఎగ్జాజరేషన్ కాదు రామోజీరావు గారు. దర్శకరత్న నిర్మాణ వజ్రంగా మారి ముత్యాల్లాంటి సినిమాల్ని అందిస్తే సినీ కళామ తల్లి పెదవులపైన ఆనంద దరహాసం, ఆ పైన మిగిలిందంతా ఇతిహాసం. ఒక శివరంజని చాలు, మరో మేఘ సందేశం చాలు ఈ మేఘనాథుని శక్తిని చాటడానికి. తారక ప్రభు ఫిలిమ్స్ అధినేత, అగ్ర నిర్మాత, దర్శకులు శ్రీ దాసరి నారాయణరావు గారిని సాదరంగా వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాము. స్వర్గాదపి గరియసి ఏ తల్లి నిను కన్నదో, ఏ తల్లి నిను కన్నదో, ఆ తల్లినే కన్న భూమి గొప్పదిరా. కారం చేడులో పెరిగినటువంటి కారణ జన్ములు చీరాలలో ఉన్నత విద్యను అభ్యసించారు. మద్రాస్ లయోలా కాలేజీలో చేరిన నాటకాల మీద ఉత్సాహం కారణంగా పరీక్ష తప్పి తిరిగి చీరాల కళాశాలలో చేరిన పరీక్ష తప్పడం తప్పలేదు. రైస్ మిల్ నిర్వహణ, బస్సుల వ్యవహారం చూస్తూ ఉండగా నమ్మిన బంటు చిత్రం షూటింగ్లో అక్కినేని నాగేశ్వరరావు గారితో పరిచయం. ఆ చిత్రంలో కలెక్టర్ పాత్రతో అభినయం. 1962లో ఇటుకల వ్యాపారం నిమిత్తం మద్రాసుకు వెళ్ళి అనుకోకుండా అనురూప్ సంస్థతో కలిసి అనురాగం సినిమాకి భాగస్వాములయ్యారు. ఆ చిత్రం నష్టాలు తెచ్చిపెట్టడంతో పోయిన చోటే తిరిగి పొందాలి అనేటువంటి పట్టుదలతో తానే ఓ సంస్థని స్థాపించి తొలి చిత్రంతోనే రాముడు భీముడు అయ్యారు. ఆ విత్తనం మహావృక్షమయ్యింది. ఈ విజయయాత్రలో ఆయన నమ్ముకున్నవి కృషి, పట్టుదల అయితే ఆయనకి కొమ్ము కాసినవి మాత్రం 2 అక్షరాలు, SP. ఎస్ అంటే స్టార్ వెంకటేష్, పి అంటే ప్రొడ్యూసర్ సురేష్ బాబు. ఇద్దరూ తండ్రిని మించిన తనయులు, వినయులు, ఇప్పటికీ తండ్రికి విధేయులు. ఈయన కేవలం చలనచిత్ర నిర్మాత మాత్రమే కాదు, సినీ శ్రామిక నేత, నిస్వార్థ రాజకీయవేత్త, తన ట్రస్ట్ ద్వారా కోట్లాది రూపాయల సాయం అందిస్తున్న దాత. చిత్రోత్సాహంతో పాటు పుత్రోత్సాహాన్ని, పౌత్రోత్సాహాన్ని పొందుతున్న డాక్టర్ డి రామానాయుడు గారిని సవినయంగా వేదికపైకి ఆహ్వానిస్తున్నాము. 15 భాషలకి పైగా సుమారు 140 చిత్రాలు నిర్మించి గిన్నెస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్లో స్థానాన్ని సంపాదించుకున్నటువంటి డాక్టర్ డి రామానాయుడు గారికి ఆత్మీయ సత్కారం చేయవలసిందిగా శ్రీ రామోజీరావు గారిని కోరుకుంటున్నాము. తేట తేట తెలుగులా, తెల్లవారి వెలుగులా, దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు గ్రహీత డాక్టర్ డి రామానాయుడు గారికి ఇదే స్వరాభిషేకం వేదిక పైన రామోజీరావు గారు చేస్తున్న ఆత్మీయ సత్కారం. దీనికి మీ కరతాళ ధ్వనుల నడుమ వారు అందించినటువంటి ఎన్నో అద్భుతమైనటువంటి చిత్రాలకి అభివందనలు తెలియచెప్తోంది మా స్వరాభిషేకం. అందరికీ నమస్కారం. ఈరోజు ఈ కార్యక్రమం ఫిలిం సిటీలో జరగటం, రామోజీరావు గారు ఈ కార్యక్రమాలు చేయటం చాలా చాలా సంతోషంగా ఉంది. ఇంతవరకు మన సినీ పరిశ్రమలో ఎవరు కూడా ఈ విధంగా కండక్ట్ చేయలేదు. రెండోది, వారు ఏ చేసినా నంబర్ 1 పొజిషన్లోనే చేస్తుంటారు.
ఈరోజు స్టూడియో చూసుకున్నా కానీ మన ఇండియాలోనే నంబర్ 1 స్టూడియోనని నేను ఒక స్టూడియో నిర్మాతగా కూడా చెబుతున్నాను. ఇలాంటి కార్యక్రమాలు ఇంత పెద్ద స్టూడియో రామోజీరావు గారు నడపటం చాలా సంతోషం, గర్వించదగ్గ విషయం. వారు ఇంకా దీన్ని అభివృద్ధి చేసి వారు ఆయురారోగ్యాలతో ఉండాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. అందరికీ నమస్కారం. 100 సంవత్సరాల భారత చలనచిత్ర చరిత్రకు సంబంధించి తెలుగు సినిమాకు రామోజీరావు గారు చేసిన పండుగ అని నేను అనుకుంటున్నాను. తెలుగు సినిమాకి పునాదులు వేసిన దగ్గర నుంచి అంతర్జాతీయ స్థాయికి మార్కెట్ని తీసుకెళ్ళిన మహా నిర్మాతలు, కవులు, కళాకారులు, రచయితలు, ఇంతమందిని స్వరాభిషేకం పేరుతో వీరందరికీ ప్రేమాభిషేకం జరిపించిన మీ మనసుకు, మీ ఆత్మ, మా అందరికీ ఆయన సన్మానం చేస్తుంటే ఇండస్ట్రీ తరపున మేము సిగ్గుపడుతున్నాం. ముందుగా సన్మానం అందుకోవలసిన వ్యక్తి రామోజీరావు గారు. సినిమా ఇండస్ట్రీ గర్వించాలి. ఈ రోజున కాదు, ఆయన రామోజీ ఫిల్మ్ స్టూడియోకి శంకుస్థాపన చేసిన రోజు నుంచి. వారికి ఈ రోజున వారు ఒప్పుకున్నా ఒప్పుకుపోయినా మా అందరి తరపున ఇది చిన్న మా సత్కారంగా అందజేస్తుంది. చంద్రవంశపారోధి చంద్రమా గురుకుల సరసీ రాజహంసమా జై భవ విజయీ భవ. చలనచిత్ర సీమనేలు రాజర్షి కృషి ఖుషి కలసిన మహామనిషి ఉషా కిరణాలను పంచి ముందుకు నడిపించే మార్గదర్శి సినీ వినీలాకాశంలో ఈ శశి చూడలేదు నిసి వస్త్రము మాత్రమే కాదు వాక్కు మనసు కూడా తెలుపే ఈ సుదీర్ఘ పయనంలో రాదు తన కలుపే మంచి గుణం గుండె ధైర్యం పట్టుదలల కలబోత ఈనాడు కొన్ని వందల సంస్థలు స్థాపించిన మా ప్రియా ప్రియా అధినేత మీకిదే మా అందరి అభినందన. దీనికి రూపశిల్పి డాక్టర్ ఎం మోహన్ బాబు గారు. నమస్తే మా అన్నయ్య.